హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే దసరా రోజు మార్నింగ్ నా రొటీన్ అండి, పూజ వ్లాగ్ మాట. సో చిన్ని వ్లాగ్ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకా నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. మీరందరూ దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అని చెప్పిన కామెంట్ చేసి అయితే చెప్పండి. నేను దసరా వ్లాగ్ కోసం షార్ట్స్లో పెడుతున్నప్పుడు అంటే అందరూ 9 days నవరాత్రి లుక్స్ అని చెప్పి చాలామంది హంగామా చేసే సెలబ్రిటీస్ కొంతమంది కానీ యూట్యూబర్స్ కానీ దాని గురించి షార్ట్స్లో నా ఒపీనియన్ మాత్రమే చెప్పాను. సో నేను తప్పు పట్టాలని కాదు, చెప్పినప్పుడు 100 పైగా కామెంట్స్ అండి. సో అన్ని పాజిటివ్ కామెంట్స్, సేమ్ నాది అదే ఫీలింగ్, మేము అలానే అనుకుంటున్నాం, ఏంటి ఇది అని చెప్పి. సో వాళ్ళనితో మిస్టేక్ ఉందని చూపించాలని కాదు, యూట్యూబ్ ఓపెన్ చేస్తే గాక ఇవే వీడియోస్ వస్తున్నాయండి. సో సెలబ్రిటీస్ అంటే ఏదో ఎంటర్టైన్మెంట్ పర్పస్లోనో లేకపోతే వాళ్ళ ఫీల్డ్ అదనో చేస్తున్నారనో ఏదో ఒకటి అనుకోవచ్చు. బట్ వాళ్ళని చూసి ఇంకొంతమంది యూట్యూబర్స్ మాట లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు. ఈ ఇయర్ నుంచి అయితే చాలా ఎక్కువ అయిపోయారు యూట్యూబర్స్ స్టార్ట్ చేశారు. అంటే ఈ నవరాత్రి లుక్స్ చూసి ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి, ఏ లుక్ బాగుందో కామెంట్ చేయండి అంటే నాకు అర్థం కావట్లేదు. నవరాత్రి డేస్లోని అమ్మవారికి డైలీ పూజ చేస్తున్నాము, రెడీ అవుతున్నాం. సో రెడీ అయ్యి పూజ చేస్తున్నాం అంటే అదంతా ఒక ఎత్తు. జస్ట్ రెడీ అయ్యి ఎందుకు చూపించాలి ఏంటి అన్నది నాకు అర్థం కావలేదు. సో అంతే నా ఒపీనియన్ చెప్పాను, అంతకుమించి ఇంకేమీ కాదండి. సో అది ఇంకెక్కడైతే నేను మార్నింగే ఫ్రెష్ అప్ ఇంట్లో పనులు అన్నీ అయిపోయిన తర్వాత, సో మనకి ఈ వంట కాకుండా ఇంట్లో చాలా కనబడని పనులు ఉంటాయన్నమాట. సో బ్లాగ్లో చూసినంత వరకు ఇవే పనులు, ఇవే సింపుల్ పనులు అని చెప్పేసి అనుకోకండి, చాలా పని ఉంటుంది. మా ఇంత ఇల్లు కూడా క్లీనింగ్ చేయడానికి, నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంచుకోవడానికి బ్యాక్గ్రౌండ్లో ఎంత కష్టం ఉంటుందో నిజంగా చేసే వాళ్ళకే తెలుస్తుంది. సో ఇంకా మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయాక ఫస్ట్ అయితే శారీ కట్టుకున్నాను. సో దసరా కదా, రెడ్ శారీ. సో అనుకోకుండా కుదిరింది, కట్టుకున్నాను. కొత్త శారీ ఉంది కదా అని కట్టుకున్నాను. ఇంకా అమ్మవారికి అయితే ప్రసాదం పులిహార అలా పరమాన్నం చేస్తున్నాను. సో ఈరోజు దసరాకి అమ్మవారికి అన్నం లాగా ఏదైనా పెట్టాలి. సో పులిహార చేసేద్దాం ఒకటి అనుకున్నా, బట్ లేదు తీపి కూడా పెట్టాలని ఇంకా పరమాన్నం అని 2 ఫిక్స్ అయ్యానమాట. సో ఒక పక్క ఇంకా పూజ రూమ్ అది సర్దుతూ ఇంకో పక్క నుంచి ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈలోపు మా హస్బెండ్ అంటే ఆ రోజే కాంతారా మూవీ రిలీజ్ అయింది కదా. సో ఆయన అడుగుతున్నారు, అత్తయ్య గారు ఆయన ఇంకా ఏంటంటే ఈ మూవీస్ ఉన్నాయి, ఆ మూవీస్ ఉన్నాయని మాట్లాడుకుంటారు, ఇంట్రెస్ట్ వాళ్ళకి మూవీస్ అయితే కనుక. సో ఇంక నేనైతే అమ్మవారి పూజ రూమ్కి అదే పూలదండలు అవన్నీ పెట్టేస్తున్నాను. మా హస్బెండ్ ఈ 9 days నవరాత్రుల్లో ఫుల్గా ఉపవాసాలనండి. సో లాస్ట్ రోజు అమ్మవారికి పూజ చేసుకొని ఇంకా ఆ రోజు ఆ ఉపవాసం అనేది విరమించేస్తారు అన్నమాట. సో అదండి, ఇంకా ప్రసాదాలు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజ రూమ్లో పెట్టేసి అన్నీ సర్ది పెట్టేస్తే ఆయన వచ్చేసి పూజ స్టార్ట్ చేస్తారు. సో ఆయన కంప్లీట్ చేసుకున్నాక తర్వాత నేను ఇంకా గురువారం కాబట్టి సాయిబాబాకు కూడా దీపం పెట్టాలి కదా. సో అది హంగామేమీ కాదు, నేను వ్రతం వినాయక చవితి అవన్నీ బాగా చేస్తాను. దసరా కూడా కొంచెం గట్టిగానే చేస్తాను. బట్ కొంచెం నాకు ఈ మధ్య ఓపిక రావట్లేదు, కొంచెం హెల్త్ ఈ మధ్య సిక్ అయిందని చెప్పాను కదా. సో అందువల్ల ఇవి చేయడానికి చాలా ఉంటుంది మాకు కష్టంగా, అంటే చాలా పనులు ఉంటుంది ఇంత హౌస్లో. సో అది ఇంకా ఆయన పూజ అయిపోయాక నేను కూడా హారతి ఇచ్చేసి అమ్మవారి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. అన్నట్టు మీకు ఒక విషయంలో క్లారిటీ ఇవ్వాలండి. ఈ స్లిప్పర్స్ గోల్ ఏంటండి, ఈ స్లిప్పర్స్కి కామెంట్స్ ఏంటండి, నాకు అసలు అర్థం కావట్లేదు ఏంటో. మరి చాలామంది మీరు స్లిప్పర్స్ ఎందుకు వేసుకుంటున్నారు, ఎందుకు ఎన్ని కామెంట్స్కి నేను రిప్లైస్ ఇచ్చాను. మీరు ప్రసాదం చేసినప్పుడు ఎందుకు వేసుకుంటున్నారు ఎన్ని చెప్తున్నారు కదా అని చెప్పి. నేను ప్రసాదం చేసినప్పుడు స్లిప్పర్స్ వేసుకోనండి. జస్ట్ ఒక్క షార్ట్లో, అది కూడా చాలా 1 month బ్యాక్ ఒక్క షార్ట్ ఒక వీడియోలో నేను మర్చిపోయి అలవాట్లో వేసుకొని వండుతున్నా, అది ఒక్కడికి కనిపించింది. తర్వాత చాలామందికి రిప్లైస్ ఇచ్చాను, అలవాట్లో మర్చిపోయి తర్వాత తీసేసాను నేను. తర్వాత ఎన్ని వీడియోస్ పెట్టినా నేను అప్పుడు దాంట్లో నేను వేసుకుంటలేదు, మీరు చూస్తున్నారు అయినా సరే కామెంట్ పెడుతున్నారు వేసుకున్నారు అని చెప్పేసి. ఏంటి నాకు వేసుకోకూడదని తెలియదా? ఎంత పూజ చేసి ఎంత చెప్పినప్పుడు మీరు కొంచెం అర్థం చేసుకొని. నాకు ఫుట్ పెయిన్ ఉంది, ఇవి డాక్టర్ స్లిప్పర్స్, నేను 24 hours నుంచుండే వేసుకోవాలి. ఒకవేళ నేను ఇది వేసుకోకుండా 1 hour ఇంట్లో అటు ఇటు తిరిగిన రోజంతా కాళ్ళ నొప్పితో బాధపడతా ఉంటాను అనమాట. నా ప్రాబ్లం నాదండి, సో అర్థం చేసుకోండి. బట్ నేను ప్రసాదం చేసినప్పుడు పూజ రూముల్లోనూ అప్పుడైతే వేసుకోను. మిగతా వీడియో హాల్లో తిరిగినప్పుడు బయట ఎక్కడ తిరిగినప్పుడు అయితే వేసుకుంటాను అనమాట. ఇంక రెడ్ సారీ అయితే నేను కామెంట్ చేసి ఎక్కడ తీసుకుని ఇదైతే నేను ఆఫ్లైన్ బయట షాప్లో తీసుకున్నాను అంతే మాట. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత అమ్మవారికి గుడి ఉంటే ఆ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నానండి. ఇది నా దసరా బ్లాగ్. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యాపీ దసరా వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఆల్.